మీరు ముత్యాలమ్మ తల్లి గుడి గురించి ప్రస్తావించారు కాబట్టి కళ్యాణ్ గారు, ఎక్కడైతే ముత్యాలమ్మ తల్లి గుడి వ్యవహారానికి కారణమైనటువంటి ఆ మోటివేషనల్ క్లాసెస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ మీద, ఆ స్పీకర్ మీద, అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ మీద కేసులు ఉన్నాయో లేదో తెలియదు, ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. కానీ అక్కడకు వచ్చి నిరసన తెలిపిన మీలాంటి వ్యక్తుల మీద మాత్రం కేసు ఉంది. ఏమనుకోవాలి, ఇది కాదా రాజకీయం? రాజకీయం అదే రాజకీయం. ఇంకొకటి ఏమిటంటే వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయి, హిందువులు అయితే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, ఎవరి మీద కేసులు పెట్టొచ్చు. ఇదే ఆ ఓవైసీగా అంతెందుకు సార్, గోరక్షకి వెళ్తున్నాం మేము, ఈ ముత్యాలమ్మ దగ్గరకు మళ్ళీ వస్తా, గోరక్షకి వెళ్తున్నాం సార్. మొన్న బక్రీద్ టైంలో ఎక్కడెక్కడో అన్ని తీసుకొస్తున్నాం. వెళ్ళి పట్టుకుంటే ఓవైసీ గారు ఫోన్ చేస్తే ఒక ఎమ్మెల్సీ వస్తాడు సార్, ఆయన వేరే అతను ఎమ్మెల్సీ వచ్చి ఎమ్మెల్సీ దగ్గరుండి నిడిపించగలుగుతాడు సార్ కార్యకర్తల్ని, ఆవుల్ని, మొత్తం దూడల్ని, లేగలన్నీ. మన గురించి మేము ఇంత ఫైట్ చేసి, మీరు ఓరక్ష చేసి, రాత్రి పగలు నిద్ర లేకుండా తిరుగుతుంటే మన కార్యకర్త కోసం ఎవరు రావడానికి, ఏ కేసుల్లో మనల్ని ఇరుక్కున్నారో, ఎందుకు వెళ్ళాలి అని ఆలోచించి ఎంక్వైరీలు చేసి అవసరమైతే ఒక ఫోన్ కాల్ చేస్తారు. ఎవరు రారు, వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళకున్న ధైర్యం మన వాళ్ళు ఇంకా రాలేదు. కాబట్టి వీళ్ళు ఏంటంటే వాళ్ళ కనుసనల్లో ఆడుతూ ఉంటారు. ఇప్పుడు ముత్యాలమ్మ గుడి దగ్గర కూడా పెద్ద ఉప్పెనలా జనాలందరూ వచ్చి కూర్చొని ఆ రోజు మేము ధర్నా చేస్తే మమ్మల్ని ఎవరిని లోనికి వెళ్ళని లేదు. ఆ పక్కన మోటివేషనల్ స్పీకర్ ఒక 15 మంది 20 మంది రోజు వచ్చి అక్కడ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు పట్టుకున్నది లేకుండా వాడెవడో పిచ్చోడు వచ్చి కాలుతో తన్నాడు, అమ్మవారిని కాలుతో తన్ని, ఆ కాలు నరికేయాలి కదండి, ఆ కాలుని తీసేయాలి కదండి, వాడిని ఒక్కసారి షూట్ చేయాలి కదండి, వాడిని ఎన్కౌంటర్ చేయాలి కదా. అలాంటి వ్యధవాళ్ళని, అలాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని కాపాడతారు, వాళ్ళని చక్కగా ప్రొటెక్షన్ చేసి పంపిస్తారు పక్కకి. అంతెందుకు ఆ రోజు నాంపల్లిలో అమ్మవారి దసరా అండి, దసరా టైంలో పూజ చేసుకుంటే అమ్మవారి చీరంతా చింపేసి చెయ్యరి చేసి మొత్తం అన్ని చేసి అక్కడ నేను మాధవీలత గారు ఇద్దరం అక్కడే ఉన్నాం. అక్కడ కూర్చున్నాం, ఎంతోసేపు ధర్నా చేసాం. అక్కడ మమ్మల్ని రానివారు, లోపలికి వెళ్ళనివారు. మీరు అందరూ వెళ్ళిపోండి అంటారు. అసలు మరీ ఎంత టూ మచ్ అంటే అంత టూ మచ్. వాళ్ళకి ఎంత ప్రొటెక్ట్ ఏమంటే వాడు పిచ్చోడు, ఎక్కడ ఏం జరిగినా పిచ్చోళ్ళు. ఏంటండి ఇది? ముత్యాలమ్మ గుడి విషయంలో అయితే అన్యమతస్తులైతే వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడరా. ఒక్క అరెస్ట్ చేసినట్టు కానీ, వాడి మీద ఏం కేసులు వేశారని కానీ, వాడు ఎక్కడ శిక్ష పడిందని కానీ, ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు జైల్లో ఉన్నాడు కానీ, ఎన్ని రోజులు ఉన్నాడు కానీ చెప్పరు. నేహా లాంటి అమ్మాయికేమో శుక్రవారం సోమవారం వెళ్ళి నువ్వు సంతకం పెట్టి రావాలమ్మా స్టేషన్లో అని చెప్తారు. అంటే ఇది ఎక్కడ న్యాయం? వాళ్ళకొక న్యాయం, మాకొక న్యాయమా? వాళ్ళకి ఏం చేశారు మాకు చూపించాలి కదా. ఈ పిల్ల ఏమో తీవ్రవాది, ఏమన్నా వెళ్ళి సంతకం పెట్టడం ఏంటి సార్? ప్రతిసారి వెళ్ళి ఆ పిల్ల సోమవారం శుక్రవారం ఒక ఆడపిల్ల పోలీస్ స్టేషన్ వెళ్ళి సంతకం పెట్టాలట హిందుత్వం గురించి మాట్లాడినందుకు. ఇది ఎక్కడ అన్యాయం? ఇంత ఘోరమా పోలీసు డిపార్ట్మెంట్? రేవంత్ రెడ్డి గారు మీరే కదా ముఖ్యమైన భూమికి పోషించడం కోసం హోమ్ మినిస్టర్ మీరేగా తీసుకున్నారు. ఇదేనా మీ తాలూకు ఇదే ఆడపిల్లల పట్ల వ్యవహరించే తీరైదా? నిన్న బోనంకి వెళ్తే మేము మమ్మల్ని ఆపుకొని అడ్డేసి మొత్తం అంతా ఒక దుర్మార్గులు చూసినట్టు చూశారు. మమ్మల్ని అమ్మవారి దగ్గరికి వెళ్ళి మేము దైవాన్ని మేము కొలుచుకుందామని వెళ్తే మమ్మల్ని అందరూ ఇట్లా పట్టి కొట్టి ఎక్కడికక్కడ దెబ్బలు తగిలి ఒక రోజంతా సిక్ అయిపోయారు అందరూ, ప్రతి ఒక్కరును. ఎందుకంటే ఇంత దార్జన్యం చేస్తున్నారు, ఇంత దాష్టికం ఏంటండి? ఇదేం తెలంగాణ అండి? బంగారు తెలంగాణ బోనం ఎత్తుకొని అమ్మవారి కోసం వెళ్ళి ఆడితే ఇంత ఘోరమా? ఇంత ఘోరం చేస్తారా? కళ్యాణ్ గారు, చివరగా ప్రస్తుతం ఈ అమ్మవారి విషయంలో, పెద్దమ్మ తల్లి గుడి విషయంలో ఒకవేళ ప్రభుత్వం, అంటే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ప్రభుత్వం నిజంగా భూమి ఇవ్వడానికి ముందుకి వస్తుందన్నటువంటి వార్తా నేపథ్యంలో ఏంటి, విజయంగా భావిస్తున్నారా, పాక్షిక విజయంగా భావిస్తున్నారా? నెక్స్ట్ స్టెప్ ఏ రకంగా ఉండబోతుంది మీ అందరికి? ఖచ్చితంగా మా విజయం కాదండి, హిందువులందరి విజయం, అమ్మవారి విజయం. ముఖ్యంగా అమ్మవారు డైరెక్ట్ గా రాదండి, అమ్మవారు ఒక్కళ్ళని ఎంచుకుంటుంది, మాలాంటి భక్తులను ఎంచుకుంటుంది. అమ్మవారు మా అందరిలో ప్రవహించి ఆమె తాలూకు శక్తి మాకు ఇస్తేనే మేము ఫైట్ చేయగలుగుతాం. కాబట్టి అమ్మవారే చల్లని చూపులు ప్రసరించి ఆమె చేసుకోవాలనుకున్న గుడి ఆమె చేసుకుంటుందండి. దానికి ఒక రూపం ఇది. కానీ ప్రభుత్వం దిగి వచ్చి గుడే లేదన్న వాళ్లే గుడికి ప్లేస్ ఇస్తున్నారు. కాబట్టి పాక్షికంగా కాదండి, మంచి విజయమే ఇది. మేము ఖచ్చితంగా గుడికి సంబంధించిన ప్రతిదీ కూడా అయ్యే వరకు, వాళ్ళు కట్టించే వరకు, అక్కడ పిచ్చి పిచ్చిగా 12 ఎకరాలు ఏమీ కట్టకుండా మేము మళ్ళీ రిప్రజెంటేషన్ ఇస్తాం, మళ్ళీ ఇస్తాం. అవసరమైతే మేము సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు వెళ్ళి కూర్చొని వెళ్ళి మాట్లాడతాం, ఆయనకు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. కానీ వదలం. మాకు కావాల్సింది మా అమ్మవారి గుడి, అది కూడా ఎవరు తీశారో, ఏ అధికారులు తీశారో ఆ అధికారుల సమక్షంలోనే కట్టించి వాళ్ళకి శిక్ష వేసి తర్వాత మాకు మీరు మాట్లాడాల్సింది. మాకు కావాల్సిన మా గుడికి ఏమేమి ఇవ్వాలి బోనం కూడా అధికారి ఎవరైతే మినిస్టర్ ఉన్నో వాళ్ళు వచ్చి సమర్పించాలి ప్రతి సంవత్సరం కూడా. ఇదే మా డిమాండ్. అక్కడ పిచ్చి పిచ్చిగా ఏదేదో అమ్మేసాం ఎవరికో అంటే కూడా ఒప్పుకో. అది కూడా ఆ గుడి పక్కన మంచిగా ఉండాలి సంస్థలు ఏమన్నా. ఇది మాత్రం మా డిమాండ్. మా గుడి మాకు కట్టివ్వాలి, మా బోనం మాకు పెట్టివ్వాలి, మా అమ్మవారిని మేము రక్షించుకుంటాం, మేము కాపాడుకుంటాం, మేము అందరం వెళ్ళి దర్శించుకుంటాం. అమ్మవారు ఖచ్చితంగా దయ ఉంది, మీరు బాగుండాలంటే ఈ పని చేయండి. మేము అడిగే డిమాండ్లన్నీ మాకు చేసి పెట్టండి. మా కేసులు ఖచ్చితంగా ఎత్తేయాలి. ఈ కేసు అయిపోయిన ఈ గుడి ఎప్పుడైతే మొత్తం రెడీ అవుతుందో
ప్రభుత్వం పోలీసు వారు పెట్టిన కేసులు మా మీద ఉన్నవి ఎత్తేయాలి ప్రతి ఒక్కరి మీద. ఎవరిని తిట్టారో తిట్టలేదో తిట్టుంటే కూడా వాళ్ళ క్షమాపణ చెప్పాలి. ఇది మాత్రం కావాలి. థ్యాంక్ యూ సో మచ్ కరాటే కళ్యాణ్ గారు. అలాగే డిబేట్ లో పాల్గొన్నటువంటి ఇతర ప్యానలిస్ట్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే పెద్దమ్మ తల్లి గుడి వ్యవహారం పట్ల ప్రభుత్వం